ఈరోజు స్పెషల్ ఉల్లిపాయ బిర్యానీ. ఓకే, ఈ ఉల్లిపాయలు ఇలా బుజ్జి బుజ్జిగా ఉండాలన్నమాట. సో వీటిని తొక్క తీసేసి చక్కగా ఇంకా కొన్ని కూడా వేసుకోవచ్చు. ఎంత టేస్టీగా ఉందంటే ట్రై చేయండి మీరు. హాయ్, నేను మీ స్వాతి మేడం. ఈరోజు నేను సింపుల్గా చెప్పేస్తున్నాను చూడండి. ఇది ఉల్లిపాయ బిర్యానీ. ఇదిగోండి, అన్నీ చేస్తాం కదా, అలాగే ఈరోజు స్పెషల్ ఉల్లిపాయ బిర్యానీ. దీనికోసం ముందుగా ఇలాంటి ఒక కుక్కర్ని పెట్టుకొని 4 లవంగాలు, 4 యాలకులు, 4 దాల్చిన చెక్కలు, కొంచెం మనం ఇంట్లో చేసుకునే మసాలా, ఈ మసాలాను వేసి ఫ్రై చేసేసి ఒక గ్లాసు బియ్యం వేయాలి. దాన్ని కూడా ఫ్రై చేయాలి. 4 పచ్చిమిర్చి వేయాలి. సో ఇలా వేసిన తర్వాత ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ వేసి కుక్కర్ మూత పెట్టేయాలి. 2 విజిల్స్ రాగానే ఆపేసి కుక్కర్ని బాగా చల్లారనివ్వాలన్నమాట. చల్లారాకే చూపిస్తాం. ఇప్పుడు కుక్కరు మూత తీసి చూద్దాం. వావ్, సో నైస్. ఇదేనండి ఉల్లిపాయ బిర్యానీ. చూసారా, ఉల్లిపాయ బిర్యానీ. ఓకే, థ్యాంక్ యూ. మీరు కూడా చేసుకోండి. దీన్ని కచంబర్తో తింటే చాలా బాగుంటుంది. ఓకే, ట్రై ఇట్. స్పెషల్ ఉల్లిపాయ బిర్యానీ. ఇగోండి ఉల్లిపాయ బిర్యానీ. ఓకే, ట్రై ఇట్. అబ్బా, సో మచ్ ఫ్లేవర్ అండి. చూడగానే తినేయాలనిపిస్తుంది. ఇగో చూసారా, చిన్న చిట్టి ఉల్లిపాయలు అనమాట. సో ఇలా ఉల్లిపాయ బిర్యానీ మీరు కూడా తయారు చేసుకోండి. థ్యాంక్ యూ. సో టేస్టీ, అదిరింది. చేసుకోండి. ఈరోజు స్పెషల్ ఉల్లిపాయ బిర్యానీ. ఓకే, హాయ్, నేను మీ స్వాతి మేడం. ఈరోజు నేను సింపుల్గా చెప్పేస్తున్నాను చూడండి. ఇది ఉల్లిపాయ బిర్యానీ. ఇదిగోండి, అన్నీ చేస్తాం కదా, అలాగే ఈరోజు స్పెషల్ ఉల్లిపాయ బిర్యానీ. దీనికోసం ముందుగా ఇలాంటి ఒక కుక్కర్ని పెట్టుకొని 4 లవంగాలు, 4 యాలకులు, 4 దాల్చిన చెక్కలు, కొంచెం మనం ఇంట్లో చేసుకునే మసాలా, ఈ మసాలాను వేసి ఫ్రై చేసేసి ఒక గ్లాసు బియ్యం వేయాలి. దాన్ని కూడా ఫ్రై చేయాలి. 4 పచ్చిమిర్చి వేయాలి. సో ఇలా వేసిన తర్వాత ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ వేసి కుక్కర్ మూత పెట్టేయాలి.